నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును, ఏమని వర్ణించును రుణం ఎలా తీర్చును. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 14:66 మనం వచ్చాం. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుంట చూచెను. అతని నిదానించి చూచి, నీవు నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. అందుకతడు, ఆయన ఎవడో నేను ఎరగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికెత్త అతని చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో మరలా చెప్పసాగాను. అతడు మరలా నేను కాను అనెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిల్చున్న వారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడు కదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నెరగనని చెప్పి శపించుకొంటకును ఒట్టు పెట్టుకొంటకును మొదలు పెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక, కోడి 2 మార్లు కుయకు మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునిగాక. మనం చదివిన భాగంలో పేతురు యేసుని ఎరగను అని బొంకిన విధానాన్ని ఇందులో మనం చూస్తాం. గడిచిన దినం ఈ మాట చెప్పాను. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఒకేసారి పడిపోడు, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కసారి కింద పడిపోతాడు. ఇప్పుడు పేతురు గురించి మనం ఆలోచన చేస్తే, అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అన్నాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, ఈరోజే కోడి కుయ్యకు ముందే నీవు నన్ను ఎరగనని బొంకుతావని ప్రభు చెప్తే పేతురు అంటాడు, అవసరమైతే చావటానికి కూడా నేను సిద్ధం అని పేతురు అంటాడు. ఆ తర్వాత మనం గమనిస్తే పేతురు ఒక్క గడియ కూడా మేల్కొనకుండా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తాం. మత్తుడుగా ఉన్నాడు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగుండండి అంటే ఇతడు ఏ విధంగా శోధనలో ప్రవేశించాడో చూడండి. ప్రధాన యాజకుని దాసు మల్కు చెవి తెగ నరికినట్లుగా మనం గమనిస్తాం. అంతేకాదు, ఇతడు దూరం నుండి ప్రభుని వెంబడిస్తున్నాడు అని మనం విన్నాం. దూరం ఉంటున్నాడు. ఉండకూడని వారితో కూర్చున్నాడు. అపహాసకుల మధ్యలో కూర్చున్నాడు. సైనికులు యేసుని అపహసిస్తూ నవ్వుకుంటూ యేసు ప్రభుని అవమానపరుస్తుంటే వారి మధ్యలో కూర్చున్నాడు. వారితో పాటు ఆయన ఎవరో నేనెవరినో అనుకుంటూ చలి కాచుకుంటున్నాడు. ఆయన ఎవరో నాకు సంబంధం లేదు అన్నట్లుగా పేతురు వారితో కూర్చున్నట్లుగా మనం గమనిస్తాం. అయితే ప్రధాన యాజకుని పనికత్తల్లో ఒకటి పేతురుని చూసి గుర్తుపట్టి, నీవు నజరేయుడగు యేసుతో కూడా ఉండినవాడు కావా అనెను. నువ్వు నజరేయుడగు యేసుతో కూడా ఉన్నావు, నాకు తెలుసు. నీ వస్త్రధారణ, నీ భాష, నీవు యేసు ప్రభుతో ఉన్నట్లుగా కనబడుతుంది అని ఆ సహోదరి పేతురుతో అంటే, పేతురు అంటాడు, ఏం చెప్తున్నావు నువ్వు? ఏంటి నేనా? యేసు ప్రభుతోనా? ఆయన ఎవరో నాకు తెలియదే అని పేతురు ఆ పనికత్తితో, ఆయన ఎవరో నువ్వు చెప్తుంది నాకు బోధపడలేదే అని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తాం. వెంటనే ఆయన నడవలోకి వెళ్ళంగానే కోడి కూస్తుంది. ఆ పనికత్తె అతను చూచి, వీడు వారిలో ఒకడని దగ్గర నిల్చున్న వారితో చెప్పింది. ఈయన కూడా ఆ యేసుకు సంబంధించిన వాడే అని పేతురు గురించి చెప్పినప్పుడు పేతురు అంటాడు, నేను కాను అనెను. కొంతసేపు అయిన తర్వాత దగ్గర నిల్చున్న వారు మరలా పేతురుని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడు, మాకు తెలుసు నువ్వు వారిలో ఒకడివి, నీవు గలిలయుడు కాదా అన్నారు. యేసు ప్రభు ఆయన గలిలయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు వీరంతా గలిలయ ప్రాంతానికి చెందినవారు. వీరు పస్కా పండుగ సందర్భంగా యెరూషలేముకి వచ్చినట్లుగా మనం గమనిస్తాం. యెరూషలేము వారి రాష్ట్రం కాదు. యెరూషలేము పట్టణము యూదా రాష్ట్రానికి చెందింది. ఈ యూదా రాష్ట్రములో ఉన్నవారు గలిలయ రాష్ట్రానికి చెందిన వారికి కొంచెం వ్యత్యాసంగా ఉంటారు. వారి భాష కావచ్చు, కొన్నిసార్లు మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల వారిగా
భాష, యాస ఉంటుంది. కాబట్టి పేతురు యొక్క పలుకును బట్టి ఈయన గలిలయుడు అని గుర్తించారు. అయితే పేతురు ఒప్పుకోవట్లేదు. నేను ఆయనని ఎరగను అని చెప్పటం ప్రారంభించినట్లుగా మనం గమనిస్తాం. నువ్వు గలిలయుడు కాదా అని అన్నప్పుడు అందుకు అతడు, మీరు చెప్పుచున్న మనిషిని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టను. యేసు ప్రభు అక్కడే ఉన్నాడు. యేసు ప్రభుని చూస్తూ నేను ఆయన ఎరగను అని చెప్తున్నాడు. ఎంత విచారకరం ప్రియదేవుని బిడ్డలారా. అవును, చాలా మంది యేసుని ఎరగనన్నట్లుగా బ్రతుకుతున్నారు. యేసు ఎవరో నాకు తెలీదు అన్నట్లుగా బ్రతుకుతున్నారు. పేతురు యేసు ప్రభు పడుతున్న శ్రమను చూసి, యేసు ప్రభు పడుతున్న ఆ బాధను చూసి యేసుని ఎరగను అని చెప్తున్నాడు. ఏంటి? యేసుని ఎంతో ప్రేమించే శిష్యుడు, యేసు కొరకు నేను ప్రాణం పెడతాను అని చెప్పినవాడు నేను యేసుని ఎరగను అని చెప్తున్నాడు. యేసు ప్రభు నిజంగా ఎంత బాధపడి ఉంటాడో కదా. ఇతడు యేసు ప్రభు కొరకు ప్రాణం పెడతాను అని చెప్పినవాడు కానీ యేసుని ఎరగను అని చెప్తున్నాడు. ఎంత విచారకరం. ఈ కాలము దేవుని వాక్యం వింటున్న మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యేసుని ఎరగను అన్నట్లుగా బ్రతుకుతున్నాము మన జీవితాల్లో? యేసు కొరకు జీవిస్తాను అని ప్రారంభించిన మన విశ్వాస జీవితం ఈరోజు యేసుని ఎరగను అన్నట్లుగా బ్రతుకుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఈయన శపించుకోవటం, ఒట్టుకు పెట్టుకోవటం మొదలు పెట్టాడంట. వెంటనే రెండోసారి కోడి కూసింది. ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే పేతురు యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని తలపోయిచు ఏడ్చెను. ఏడుస్తూ, అయ్యో ఎంత దుర్మార్గుడు నేను, యేసుని ఎరగనని ఎలా చెప్పగలిగాను నేను అని పశ్చాత్తాపంతో ఏడ్చినట్లుగా మనం గమనిస్తాం. చాలా దుఃఖపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇంకా నా వల్ల కాదు, ఇంక నేను ఓడిపోయాను, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను యేసుని ఎరగనని బొంకాను, అయ్యో నా జీవితంలో ఎంత మోసం చేశాను ప్రభుని, నేను ఒక నమ్మక ద్రోహిని అని ఎంత బాధపడ్డాడో పేతురు. అయితే ప్రభు పేతురుని వదిలేశాడు అనుకుంటున్నారా? లేదు. ప్రభు మరలా పేతురుని సంధించి, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు ప్రభు పేతురుని పిలిచి పేతురుతో మాట్లాడి పేతురుని స్థిరపరుస్తాడు. పేతురు ఇక నేను ఓడిపోయాను, నా వల్ల కాదు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నా వల్ల కాదు అనుకున్నాడు. కానీ ప్రభు అతన్ని పట్టుకొని అతని స్థిరపరిచి అతని పరిచర్యలు నిలబెట్టినట్లుగా తర్వాత భాగంలో మనం చూస్తాం. సో మెట్టుకు పేతురు ఏ విధంగా జారిపోయాడో విశ్వాసంలో మనం చూసాం. ఆ తర్వాత ప్రభు పేతురుని స్థిరపరిచాడు. అది యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. మహోన్నతులకు దేవా సర్వాధికారానికి స్తోత్రాలు. ఈరోజు మీరు మొత్తం మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. పేతురు జారుడు మెట్లు మేము చూసాం. ఒక్కొక్క అడుగు జారుకుంటూ చివరికి యేసుని ఎరగనని శపించుకుంటకు ఒట్టు పెట్టుకుంటకు మొదలు పెట్టినట్లుగా మేము చూసాం. అయితే పేతురు పట్ల నీ ఉన్నతమైన కృప, పేతురు పట్ల ఉన్నతమైన ప్రణాళిక అతన్ని విడవకుండా అతన్ని స్థిరపరిచి బలపరిచి నిలబెట్టినట్లుగా మేము చూసాం. వెత్తబడిన మాటలు అందరి హృదయాలు ఇరికట్టి ఫలింపజేసి మీరే మహిమ పొందమని కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.